పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువానికి వందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించుండగా నీ వాక్యం సత్యను మాకు బోధించి నీ మర్మములను బయలుపరచమని తండ్రి కుమారులకు ధాపపేట మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Amen. Amen. వెల్కమ్ టు దిస్ షార్ట్ మెడిటేషన్. బియాటిట్యూడ్స్ లో ఉన్నాం. 8వ వచనంకి వచ్చాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. Blessed are the pure in heart, for they shall see God. ఇక్కడ మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నడను ఎవడును ప్రభువును చూడలేదు. మనకి మోషే నువ్వెవరు అని అడిగినప్పుడు నువ్వు నన్ను చూడలేవని చెప్తాడు దేవుడు. కానీ ఇక్కడ మనకు చెప్పబడుతుంది ఏంటంటే బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే విల్ సీ గాడ్. ఇది ఎట్లనో మనం చూద్దాం. హౌ వాట్ ఈస్ ది న్యూ డిస్పెన్సేషన్ అనగా కొత్త మనకు 33వ అధ్యాయం అనుకుంటే ఎక్సడస్ లో 33వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేస్తాడు. మరి ఎట్లా చూడగలుగుతాం అనేది దానికి ఇది ఇవ్వబడినటువంటి మాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఈ మాట, ఈ ధన్యత ఈజ్ హైలైటింగ్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ ద హార్ట్. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితులను ఇది ప్రాముఖ్యంగా హైలైట్ చేస్తూ ఆ ప్యూర్ హార్ట్ అనే దానిని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ హైలైటింగ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఇన్ స్పిరిచువల్ పర్సనాలిటీ. ఒక వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంది. నీకు ఎప్పుడు చెప్తా నేను, ఇప్పుడు ప్యూరిటీ అంటే పరిశుద్ధత ఆల్మోస్ట్ ఒకటే. సో ప్యూరిటీ అంటే మన హృదయం పరిశుద్ధీకరించబడడం అనేది దానికి ఉన్న మలినము నుంచి తీసివేయబడడం. మరి ఈ శుద్ధ హృదయం ఏంటి? ఇట్ ఈస్ అ స్పిరిచువల్ క్వాలిటీ అండ్ ఎ డివైన్ యాటిట్యూడ్. నేను చాలాసార్లు పరిశుద్ధత గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకం చేశాను. వాక్యానుసారమైన దాని పరిశుద్ధత మీద చాలా ప్రసంగాలు చేశాను నేను. సో వాక్యానుసారమైనటువంటి దైవ స్వభావం అని మీకు జ్ఞాపకం చేశాను. దీన్ని కూడా మనం ఏమంటామంటే డివైన్ యాటిట్యూడ్స్ లేదా బిహేవియర్ ప్యాటర్న్, ఒక వ్యక్తిత్వం ఇక్కడ మనకు కనపరచబడుతుంది. ప్యూర్ ఇన్ హార్ట్ అనేది ఇది ఒక వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం పరిపూర్ణమైన వ్యక్తిత్వం. యాజ్ ఎ హోల్ ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కనపరిచే స్వభావం. ఇది ఇన్నర్ లైఫ్ క్యారెక్టర్ అంటాం. ఇన్నర్ లైఫ్ క్యారెక్టర్, అంతరంగ జీవితం యొక్క స్వభావం. ఇన్నర్ లైఫ్ క్యారెక్టర్ మంచి, ఎందుకంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎ టీచింగ్ వన్ కనుక దయచేసి బాగా గమనించండి. ఇట్ ఈస్ అన్ ఇన్నర్ లైఫ్ క్యారెక్టర్, అంతరంగ జీవిత స్వభావం. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఇమోషనల్, భావోద్వేగమైనది కావచ్చు. అది ఇంటర్నల్ వ్యక్తిత్వం అనే ఇంటర్నల్ లైఫ్ క్యారెక్టర్ కావచ్చు, ఇమోషనల్ కావచ్చు, భావోద్వేగము కావచ్చు, ఇంటలెక్చువల్ కావచ్చు, వివేకము గురించి కావచ్చు, ఇష్టపూర్వకమైనది కావచ్చు, ఇంటెన్షనలీ ఇట్ మే బి డన్, ఆర్ ఇట్ ఈస్ ఎ లైఫ్ కాన్షియస్, అన్నీ గ్రహించి నువ్వు చేసే క్రియ కావచ్చు. ఎక్కడికి వెళ్ళి నీ వ్యక్తిత్వములో ఈ పరిశుద్ధత, ప్యూరిటీ అనేది కనబడుతుంది. అది ఒక వ్యక్తిత్వంగా బయటకు రావడం, చూపించడం జరుగుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్యూర్ హార్ట్, యథార్థమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము, ఇట్ ఈస్ అది ఎటువంటిదంటే హిపోక్రసీ నుంచి బయటకు వచ్చింది. వేషధారణ లేని హృదయం. నేను మెల్లగా చెప్తాను, కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ గమనించండి. ఈ ధన్యతలన్నింటిలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ హిపోక్రసీ అనగా వేషధారణ నుంచి ఉన్నది, మోసం ఉండలేనటువంటి హృదయం, వ్యక్తిత్వం. అక్కడ సెల్ఫిష్ డిజైర్స్ అంటే నీకు నీ వ్యక్తిగతమైనటువంటి ఆశలు, కోరికలు లేని జీవితం. సిన్సియర్ అంటాడు ఇంకో దగ్గర వచ్చినప్పటికీ, నమ్మకమైనది, యథార్థమైనది, హానెస్ట్, ఫ్రీ ఫ్రమ్ మోరల్ కరప్షన్, అనీతితో కూడినటువంటి ఆ కరప్షన్ లేనటువంటిది, నిజమే. అండ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్, ఈ వ్యక్తిత్వం ఏంటంటే కంట్రోలింగ్ యువర్ మైండ్ అండ్ విల్ అండ్ ఎమోషన్స్. కంట్రోలింగ్
యువర్ మైండ్, యువర్ విల్ అండ్ ఇమోషన్స్. ఇక్కడేం చెప్పాను? ఇట్స్ ఈ వ్యక్తిత్వం ఏం చూపిస్తుంది? భావోద్వేగమైనది కావచ్చు, జ్ఞానపూర్వకమైనది కావచ్చు, దైవ సంబంధమైన అనగా కాన్షియస్గా నువ్వు చేసేది కావచ్చు. ఏదైనా సరే దానిలో హిపోక్రసీ ఉండకూడదు, మోసం ఉండకూడదు, ఈ వ్యక్తిత్వంలో స్వహ కోరికలు ఉండకూడదు. ఇది నమ్మకంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, యథార్థంగా హానెస్ట్గా ఉండాలి, నైతిక విలువలలో కరప్షన్ లేకుండా, మోసకరమైనది కాకుండా, నీ మనస్సును, నీ మైండ్ను, నీ చిత్తాన్ని, నీ ఇమోషన్స్, అవభావాలను నీవు దానిని కంట్రోల్ చేసుకోగలిగిన ఒక వ్యక్తిత్వం. దట్ మీన్స్ దిస్ విల్ బి ఆఫ్ అన్ మోర్ ఆఫ్ ఇన్నర్ లైఫ్ క్యారెక్టర్ with intellectual and emotional and life conscious attitude, in which there shall not be hypocrisy, deceit, selfish desire. It should be sincere, honest, free from moral corruption, and controlling mind, will, and your emotions. ఇదొక స్వభావం. ఈ స్వభావంలో ఏక స్వభావం కలిగిన అనుకో సింగిల్ మైండెడ్నెస్ ఉంటుంది. దేవుని వైపే. ఐ టెల్ యూ, కీపింగ్ గాడ్ ఫస్ట్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ హార్ట్ దట్ హ్యాస్ ఎ సింగిల్ మైండెడ్నెస్, టోటల్ డివోషన్ టు గాడ్. దేవునికే తన వ్యక్తిత్వాన్ని, భక్తినంతటిని దేవుడే, టోటల్ డివోషన్ టు గాడ్. ప్రతి విషయంలో దేవుని చిత్తమును, ఆయన మహిమను ఎదుకే వ్యక్తిత్వం ఇది. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును చెప్పిన వాక్య జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్తలో ఈ మాటలో వచ్చిన ఔన్నత్యం ఏంటంటే, సత్యం ఏంటిదంటే, ప్రతి విషయంలో ఏక మనస్సు గల వాడవై దేవుని చిత్తమును, దేవుని మహిమను ఎదికే స్వభావం ఇది. ఇట్స్ ఎ పర్సనాలిటీ. ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఈస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్. కనుక అది బాహ్యమైనది కాదు, ఇది అంతరంగమైనది. దీని గురించే చెప్తారు కదా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారణ గురించి. ఆ మొత్తం 23వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే భయంకరంగా చెప్తాడు వాళ్ళను. ఓ వేషధారులారా, చూడండి 23 మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎక్కడ చూడు శాస్త్రం పరిశీలన భయంకరంగా. అప్పుడు యేసు జనసమూహంతో తన శిష్యులతో ఇట్లనను. ఆడికి వెళ్ళి మొదలైందండి. శాస్త్రులు పరిసరులు మోసే పీఠం కూర్చుండు వారు కనుక వారు మాట వినండి, కానీ వారు చెప్పినదేమీ చేయరు. దేర్ ఈస్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, బట్ దెర్ ఈస్ నథింగ్ ఇన్వర్డ్. మీరు అక్కడికి వెళ్ళి మొదలు పెడితే మీరు చూడండి, నేను మచ్చుకు చెప్తాను. 15 అయ్యో వేషధారులకు శాస్త్రులారా, 17వ అధ్యాయం అవివేకులారా అందులారా, 17వ వచనంలో అవివేకులారా అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారం పరిశుద్ధపరచు దేవాలయమా? 19వ వచనం అవివేకులారా అందులారా. 23వ వచనం అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిసయ్యులారా. 27వ వచనం అయ్యో వేషధారుల శాస్త్రులారా పరిసయ్యులారా అని వాడను గద్దిస్తూ ఇక్కడ చెప్పిన మాట అంతటి యొక్క అంతర్యం ఏంటిదంటే, మీరు బాహ్యంగా చూపిస్తున్నారు కానీ దర్ ఇస్ నథింగ్ ఇన్సైడ్ విత్ ఇన్ యువర్ హార్ట్. ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ internal cleansing. That means you walk with the Lord, you talk with the Lord, and your heart has the presence of God's presence in your life. నీ హృదయంలో దేవుని ప్రత్యక్షత నీతో ఉంది. ఈ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏంటంటే టర్నింగ్ అవే ఫ్రమ్ ది సెల్ఫిష్ డిజైర్స్. నీ సొంత పాప సంబంధమైన కోరికల నుంచి బయటకు రావడం. 2-3 వచనాలు ఇక్కడ చూద్దాం మనం. ఎందుకంటే 2వ తిమోతి 2వ అధ్యాయం విశదపరుచుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. So flee youthful lust and pursue righteousness. 2వ అధ్యాయం అండి, 2వ తిమోతి 2వ అధ్యాయం
22వ వచనం చదవండి. So నేను flee అవుతాను. to righteousness, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. హూ ఆర్ దిస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్? పరిశుద్ధులు ఎవరండి? చూడండి, అక్కడ చక్కగా చెప్పబడుతుంది. చూడండి, పవిత్రత హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయ వారితో కూడా నీతి, విశ్వాస, ప్రేమ, సమాధానం. నీతి, విశ్వాస, ప్రేమ, సమాధానములను వెదికే జీవితం అక్కడ మన జ్ఞాపకం చేయబడుతుంది. వెంటాడుము. యు ఆర్ టు చేస్ రైచియస్నెస్, నీతి. పవిత్ర హృదయములై ప్రభువులకు కరగ, మేక్ యువర్ హార్ట్స్ ప్యూర్. యవనేచ్ఛల నుండి పారిపో, ప్రార్థన చేయ వారితో కూడా హ్యావ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద పీపుల్, ప్రేయింగ్ పీపుల్, రైచియస్, నీతి, ఫెయిత్, లవ్ అండ్ పీస్. వీటిని వెంటాడమంటున్నాడు ఇక్కడ. దిస్ ఈజ్ వాట్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్. వ్యక్తిత్వాన్ని కనపరిచే ఇంకొక స్వభావం అండి. నేను బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ మీకు ఏం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యంలో అంటే, వాట్ ఈస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్? ఈ వ్యక్తిత్వం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. beloved ones, ప్రియులారా, as and results to abstain మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మేము ఏ విషయములో దుర్మార్గం దూషితురో ఆ విషయంలో మీరు సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మీ మంచి ప్రవర్తన గల వాళ్ళై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ప్రియులారా, మీరు పరదేశ యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుట. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుట వలన ప్యూరిటీ ఆఫ్ హార్ట్, పరిశుద్ధత. వండర్ఫుల్ వర్డ్ కదా. యాకోబు పత్రిక ఒక మాట అంటాడు చూడండి. యాకోబు పత్రిక 1:14 వచనం అనుకుంటా. యాకోబుడు 14వ మాట నేను చదువుతా చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత వీడబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్వము ధరించి పాపం కనుక పాపం పరివేకమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును. హల్లెలూయా. ఈ శరీరం అనగా ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బై రిమూవింగ్ ద సెల్ఫిష్ డిజైర్ అండ్ ద సిన్ఫుల్ డిజైర్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. మీరు పరదేశులై ఉన్నారు, భూ సంబంధంలో కాదు, మనం పరలోకం పోవలసి ఉంది కనుక నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ సిన్ఫుల్ డిజైర్స్ ను నువ్వు తీసేయమంటాడు. అందుకే దావీదు గ్రంథకర్త ఏమంటాడు చెప్పండి? 51:10 అంటాడు, శుద్ధ హృదయమును స్థిరమైన మనస్సు నాకు అంటాడు. శుద్ధ హృదయం. లార్డ్, టు బీ యువర్ పీపుల్, టు బీ విత్ యూ. నువ్వు ఉండు చోట నేను ఉండాలి అంటే ప్రభువా నాకు శుద్ధ హృదయం. ఏంటి ఆ శుద్ధ హృదయం? ఈ దురాశలను విడిచిపెట్టడానికి, సిన్ఫుల్ డిజైర్స్ను, వ్యక్తిగతమైన కోరికలను విడిచి పరలోక సంబంధమైనటువంటి సంగతులను వెతుకుటకు. ఎందుకనగా మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులో అనగా చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచుర నిమిత్తమై ఏర్పరచబడిన దేవుని యొక్క వంశం, యాజక సమూహం కనుక ఈ నవీన స్వభావం ధరించుకొని మీరు యేసుక్రీస్తు యందు నూతన సృష్టిగా చేయబడిన స్వభావంలోనికి తీసుకుని రావడానికి ప్రభు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తాం. దావీదు కీర్తనలు 24వ దావీదు కీర్తనలో చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి 4వ వచనం, 24వ అధ్యాయం 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే
వాడు యెహోవాను ఆశీర్వాదము నొందును. వాట్ ఇట్ ఈస్. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడు యెహోవాను ఆశీర్వాదం నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతి తత్వము నొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఎవ్రీథింగ్ ఈస్ గాడ్స్. కమ్ టు హిమ్ విత్ నిర్దోషమైన చేతులు, పాపము చేయని చేతులతో, శుద్ధమైన హృదయముతో, పవిత్రమైన హృదయముతో యెహోవాను ఆశీర్వాదం పొందు జీవితం, ఈ ప్యూరిటీ ఆఫ్ హార్ట్. వీరు దేవుని చూస్తారు. దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు సీ గాడ్. అంటే ఏంటి ఉద్దేశం ఇక్కడ? పుట్ ఎవ్రీథింగ్ గాడ్ ఇన్ ఫస్ట్. అన్నిట్లో దేవుణ్ణి మొదటగా ఉంచుకో. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 33లో మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అన్ని నీకు ఇవ్వబడతాయి. యూ విల్ గో ఇన్ టు ద హెవెన్. యూ విల్ బీ సీయింగ్ గాడ్. ఏదైతే మోసేకు నా ముఖం నువ్వు చూడగా నశించిపోతామని చెప్పాడో ఆ దేవుని ముఖం చూస్తాం మనం. పరిశుద్ధమైన హృదయమే అదొక జీవిత విధానానికి తీసుకెళ్తుంది కనుక ఆ రూపాంతరం చెందిన ఆ జీవిత విధానంలో క్రీస్తును చూడగలిగిన సముఖత మనకు ఇవ్వబడుతుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దిస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ అబౌట్ యువర్ థాట్స్. నీ హృదయం, నీ యాక్షన్స్ కదండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం కుడి పక్కన ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ కమ్స్ ఫ్రమ్ వేర్? నీ ప్రవర్తన అంతటి యందు యు యాక్సెప్ట్ టు ది అథారిటీ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ కాల్డ్ ఒబీడియన్స్. విధేయత వలన నీ జీవితంపై దేవునికి అధికారం ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే దేవునికి అధికారం ఇవ్వబడుతుందో ఆయన వాక్యానుసారమైన పరిశుద్ధత, వ్యక్తిత్వం నీలోనికి వస్తుంది. స్పిరిచువల్ యాటిట్యూడ్, దైవ సంబంధమైన స్వభావం. దెన్ యు ఆర్ బ్లెస్డ్ అండ్ యూ షల్ సీ గాడ్. దేవుని బిడ్డలారా, అటువంటి ఆ స్వభావం నీలో రావటం వలన నీవు దైవ సంబంధమైన దేవుని చిత్తాన్ని వెతికి ఆయన జీవితంతో ఆయన మహిమను వెతుకుచు నీ జీవితాన్ని ప్రభుతో పంచుకుంటావని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే. ఈ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. కొద్దిగా ఇలా ఎక్కువ ఉంటాయి చూడాలి మనము వాక్యాలు, ఎందుకంటే ఐఎమ్ సబ్స్టాన్షియేటింగ్ వాట్ ఈస్ ప్యూరిటీ. 14వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేము, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు ఈ దుష్ట అభిప్రాయములు కలిగి ఉండువు. దట్ మీన్స్ ఇక్కడ శుద్ధ హృదయం కావాల్సింది ఏంటిది? రక్షింపబడిన నీ హృదయములో నుండి చెడుతనమును తీసివేయటం, దుష్ట అభిప్రాయములను తీసివేయడం. పెద్దమైన దాటి యందు నువ్వు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడే యెహోవాను ఆశీర్వదింపబడును. ఇంతమంది జ్ఞాపకం చేసుకుందాం మనం. దిస్ టేక్స్ యూ టు ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్. 1 తిమోతి 5:5లో, 1వ అధ్యాయం 5లో, ప్రతి హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నీ విశ్వాసమును కలుగు ప్రేమ అనగా, చూడండి ఒకసారి 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగునది ప్రేమయే. ది వాట్ దట్ బ్రింగ్స్ అవుట్ ఆఫ్ యువర్ ప్యూరిటీ ఆఫ్ వాట్ ఈస్ యువర్ నిష్కపటమైన ప్రేమ. 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగునది ప్రేమయే. అండ్ దిస్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ యువర్ హార్ట్. ఇది నీ హృదయములో ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దీని వలన నీ హృదయం శుద్ధి చేయబడి ఆయన దృష్టికి అంగీకార యోగ్యమైనదిగా మార్చబడుతూ పరిశుద్ధ స్థితిలోనికి మనం సమకూర్చబడుతూ ఉంటాం. నిజమే. ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ నథింగ్ బట్
ఒక మాటగా కాకుండా ఈ బియాటిట్యూడ్ అన్ని ఆజ్ఞలన్నిట్లో కూడా ప్రభు ఏమంటాడంటే నీ హృదయమును అనగా నీ జీవిత విధానాన్ని ఒకసారి మత్తయి సువార్త 19వ వచనం 5వ అధ్యాయం 19వ వచనం అంటాడు. ఎందుకంటే దీనికి కంటిన్యూటీ కదా అది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలు మిగులు అల్పమైన దానిలో ఒకటైనను మీరు మనుషులకు అలాగు చేయ బోధించువాడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకని బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. ఈ ఈ ఆజ్ఞలు అనగా ఈ ధన్యతలన్నీ బోధించువాడెవడో వాడు గొప్పవాడుగా ఉంటాడు. అల్పుడు గొప్పవాడు. వాట్ ఎ వర్డ్ ఇట్ ఈస్. భయంకరమైన సంగతి ఏంటంటే దేవునిని చూడకుండా ఇహలోక సంబంధమైన దేవత మన కళ్ళకు గుడ్డితనం కలగజేస్తుంది. 2 కొరింథీ 4:3-4 వచనాలు అంటాడు కదా. ఇహలోక సంబంధి దేవుని చూడకుండా ఇహలోక సంబంధి మనకు గుడ్డితనం కనుక వీటిని విడిచిపెట్టినప్పుడు ఏమైందంటే మన కళ్ళు ఆత్మ సంబంధమైన రూపాంతరపులోనికి తీసుకుని రాబడి పరిశుద్ధుడైన మహిమ కలిగిన దేవుని స్వరూపాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వస్తుందో మనకు నూతన జన్మ అనే అనుభవం కలుగుతుంది. ఒకడు నూతనముగా జన్మిస్తే తప్ప వాడు పరలోక రాజ్యమునకు వారసుడు కాడు. ఒకడు వాక్య మూలముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప. ఈ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ లీడ్స్ యూ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ న్యూ బర్త్. అది నూతన జన్మ. బీయింగ్ బోర్న్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జన్మించినటువంటి ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. పాతవి సమస్తం గతించిపోయి కొత్తవిగా మార్చబడవి. ఎవడైనా క్రీస్తులో ఉన్న వాడు ఒక నూతన సృష్టిగా మార్చబడిన నూతన అనుభవం జీవితం. ఓల్డ్ లైఫ్ ఈస్ బిహైండ్ అండ్ ఎవ్రీథింగ్ హస్ బికమ్ న్యూ అండ్ బిగిన్స్ అన్యూ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతనముగా ప్రారంభించబడుతుందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, క్రీస్తుతో ఐక్యపరచబడతాం. ఈ నూతన స్వభావం ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తాడో పరలోక రాజ్యానికి వారసుడు ఎందుకు అవుతాడంటే ఒక నూతన సృష్టిగా మార్చబడి యేసుక్రీస్తు ఐక్యపరచబడతాడు. నేను నీ యందును నువ్వు నా యందును నిలిచి ఉండిన ఎడల అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. బై బీయింగ్ బోర్న్ అగైన్ యు ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ టోటాలిటీ త్రూ ఫెయిత్. యూ కెన్ రీడ్ లేటర్. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-5 వచనంలో చూడవచ్చు మనం దీన్ని. సో బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఏంటిది అంటే పాపము నిమిత్తమై క్రీస్తు సహా చనిపోయి తిరిగి పునరుత్థానం యేసుతో సహా లేపబడిన ఒక నూతన స్వభావం. పాతది సమాధి చేయబడి ఆత్మ స్వరూపంలోనికి లేపబడిన అనగా యు ఆర్ బీయింగ్ బరీడ్ అండ్ డెడ్ టు సిన్ అండ్ బీయింగ్ బోర్న్ అగైన్, రీజన్ అగైన్ ఇన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, దట్ ఈస్ ద హోలీనెస్. ప్రభుతో ఉండగలిగిన సమరూపం గల వారిగా మార్చబడిన ఆత్మీయ పరిశుద్ధ శరీరంలో లేపబడి ఉన్నామని నమ్మడమే, ఈ యొక్క అనుభవించడమే విశ్వాసము ద్వారా నూతన జన్మ. తీతు ఒక మాట అంటాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక, నీతిని అనుసరించి చేసినటువంటి క్రియలను మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మనం నీతిని అనుసరించి చేసిన క్రియలు బయట చేసేటి కాదండి. తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధము స్నానము ద్వారాను, ఇది పునరుత్థానపు అనుభవం, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుచు ఉన్నది. నూతన స్వభావం కలుగు చేయుచు ఉన్నది కనుక ఆ స్వభావం మనలను రక్షించెను. ఆ స్వభావమే మనం రక్షించిన కనుక మనం ఒక నూతన స్వభావంలోనికి వచ్చాం. పాతది మనం ఇట్ ఈస్ బిన్, దాని క్రియలు ప్రతి ఒక్కటి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9లో వీఆర్ పుట్టింగ్ అప్ ఆల్ ద ఓల్డ్ డీడ్స్. ఒక నూతన స్వభావం ధరించుకుంటున్నాం. పాతవి దాని స్వభావం దాని క్రియల చొప్పున విడిచిపెట్టి ఒక నూతన స్వభావం తీసుకొని దేవుని సమరూపం గల వారిగా మార్చబడి నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంలోనికి మార్చబడిన వారిగా ఉంటాం కనుక నీవు ప్రభువును చూస్తావు. యూ విల్ ఏబుల్ టు సీ గాడ్. You will be able to see God. Examples of pure heart.
దావీదు అంటే దావీదు పరిశుద్ధుడు కాదా? ఆయనకు బలహీనతలు ఉండవచ్చును, కానీ బైబిల్ ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? హీ వాజ్ ఆఫ్టర్ ద గాడ్స్ హార్ట్. ఆయన రొమ్ముతో ఉన్నటువంటి వాడు. దో హీ హ్యాస్ వీక్నెసెస్, బట్ హీ హ్యాడ్ అన్వెవరింగ్ ఫెయిత్. ఎంత బలహీనత ఉన్నా తొణకని విశ్వాసం కలిగిన వాడట బైబిల్లో చెప్పబడుతుంది. ప్రతిసారి దేవుని చిత్తాన్ని వెదికిన వాడుగా చెప్పబడుతూ ఉన్నది. ఆయన ఏక మనసు గల వాడే దేవుణ్ణి ప్రేమించాడు, తొణకని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే గాడ్ హ్యాస్ లుక్డ్ అట్ హిస్ హార్ట్. మొదటి సమూయేలు ఆయనను అభిషేకించమని సమూయేలుకు చెప్పినప్పుడు అక్కడ చెప్పబడుతుంది 16వ అధ్యాయం 7లో, అతని హృదయమును బట్టి, బికాస్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్, గాడ్ హ్యాస్ చోజన్ హిమ్ టు బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. బైబిల్ ఒక మాట ఉంది, నీ హృదయముతో, ఇఫ్ యు బిలీవ్ విత్ యువర్ హార్ట్, నోటితో ఒప్పుకును. హృదయంతో నమ్మటం వలన నీ నీతి కనపరచబడుతుంది. హృదయంతో నమ్మటం వలన దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడని ఆయన విశ్వాసత కనపరచబడుతుంది. నోటితో ఒప్పుకునటం వలన రక్షణ పరిపూర్ణత కావించబడుతుంది. నీ నోటితో, నీ హృదయంలో విశ్వసించి నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని రక్షణ కార్యం పరిపూర్ణంగా చేయబడుతుంది. నాట్ ఓన్లీ డేవిడ్, మై డియర్ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధతలో ఇంకొకటి కూడా చూడవచ్చు మనం. దానియేలు అపవిత్రమైన భోజనం తిననన్నాడు, తను తాను పరిశుద్ధునిగా కాపాడుకున్నాడు. ఎంత మహాపరిశుద్ధత, రైచస్నెస్ చూపించాడంటే, నీతి చూపించాడంటే, ఆహాబ్ అంటాడు అక్కడ, నెబుకద్నెజర్ అంటాడు అక్కడ, నెబుకద్నెజర్ ఏమంటాడు? వీరు ఆరాధించే దేవుడు ఆరాధనకు అర్హుడు, అతని అటువంటి వాడిని నేను అటువంటి లేడు, దేవుడు లేడు. ప్రతి ఒక్కరూ ఆయననే ఆరాధించాలని, తన బొమ్మను ఆరాధించాలని చెప్పినటువంటి ఆ రాజు ఇటువంటి ఆరాధించడానికి అర్హుడని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, బై కీపింగ్ హిమ్సెల్ఫ్ హోలీ he became such a great witness to the church. యోసేపు ద్వేషం లేదు, అన్నలను తను తీసేశారని, అటు ఆ యోసేపు పోతిఫర్ వైఫ్ ఆయన మోసం చేస్తున్నప్పుడు కూడా, వాంఛిస్తుంటే తను కాపాడుకొని పరిశుద్ధతలో ముందుకు సాగాడు. అండ్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ విత్ గాడ్ నౌ. దట్స్ వాట్ వి బిలీవ్. ఎస్, హియర్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్వరం మనకి వినిపింపజేయబడుతున్నది. పరిశుద్ధత, దేవుణ్ణి చూడగలుగుతున్నాం. వి విల్ బి ఏబుల్ టు సీ గాడ్. ఎస్, బైబిల్ తెరవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆ నీతిమంతుడిని ఎరిగిన ఎడల ప్రతి ఒక్కడు నీతిమంతుడుగా పుట్టి ఉన్నాడు. బికాస్ బై ఎక్స్పీరియన్స్ అండ్ బై ప్యూరిటీ ఆఫ్ హార్ట్. నీ హృదయం శుద్ధీకరించబడి ఆయన నీతిమంతుడు ఎరిగి ఉన్నావు కనుక, నీతిమంతుడుగా నువ్వు మార్చబడి ఉన్నావు కనుక, నీవు నీతిని బట్టి పుట్టిబడి ఉన్నావని పుట్టారు. యు హావ్ బీన్ బోర్న్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. వాట్ యు ఆర్ బోర్న్ యాజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన నీతిమంతులను ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. ఎవరైతే ఆయన మూలంగా పుట్టి ఉన్నాడో వాడు క్రీస్తును దేవుని చూడగలుగుతాడు. హీ విల్ సీ గాడ్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి కన్క్లూజన్. ఆయన నిలిచిండు ఎవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడలేడని ఎరగను లేడు. పాపము అంటే ఆయన ఉన్నవాడు పాపం చేయడు, పాపం చేయవాడు ఆయన చూడలేడు. అనగా నీవు శుద్ధీకరించబడి ఉన్నావు గనక, నీవు ఆల్రెడీ ఆయన ప్రతివాడు అనగా నీతి జరిగించే ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు కనుక నువ్వు ప్రభువును చూస్తావు. యూ విల్ బి ఏబుల్ టు సీ గాడ్. యూ విల్ బి ఏబుల్ టు సీ గాడ్. ఎస్ మై డియర్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని మనం చూడాలి అంటే మనం ఆయన స్వరూపంలోనికి, ఆ స్వభావంలోనికి మనం ప్రభువుతో మార్చగలుగుతున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాం. 5వ అధ్యాయం చూడండి, అక్కడనే 5వ అధ్యాయం. యేసు క్రీస్తు ఉన్నాడని మేము నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పరిశుద్ధీకరించబడి ఉన్నాడు కనుక పుట్టించిన వారిని ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమైతే
దేవుని పిల్లలమని ప్రేమిస్తున్నామని దాని వలనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడునో లేడు. లోకమును జయించువాడు దేవుని చూస్తాడండి. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు లేడు. అండ్ యూ విల్ సీ గాడ్ నాట్ లైక్ మోసెస్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నోళ్ల యందుండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయిన సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించు అనగా దేవుడు తనను తాను వారికి కనపరుచుకున్నప్పుడు వారు ఆయనను చూస్తారు ముఖమును. This is an eschatological promise that we will see God. ఇంత చక్కగా చెప్తాడు చూడండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. This is an eschatological promise that you would see me, God. You would see God. మోసేకమను నువ్వు నన్ను చూడలేవయ్యా, బతకలేవన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శుద్ధీకరించబడిన మీరు, ఆయన నీతి మూలముగా జన్మించిన మీరు నా ముఖము చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్.